హాయ్ అండి. వంకాయ కూరలో ఫ్రెష్గా ఉన్న చక్కగా పెరుగు వేసుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మీకు 1/2 కేజీ వంకాయలు తీసుకొని 2-3 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఇప్పుడు వంకాయలను చక్కగా 2-3 సార్లు కడిగేసి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి వంకాయ ముక్కలు తరిగేసుకొని అందులో వేయాలి. అప్పుడు మీకు వంకాయ ముక్కలు నల్లబడకుండా అలాగే ఉంటాయి అన్నమాట, మనం తాలింపు చేసుకునేదాకా. ఇప్పుడు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి ముక్క తుంపుకొని వేసుకొని మాడకుండా ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసేసి స్టవ్ సిమ్లో పెట్టి ఉల్లిపాయలు వేగేదాకా తిప్పుతూ ఉండాలి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. మనము ఉప్పు మీకు రుచికి సరిపడా వేసుకోండి. పసుపు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం ఉడికిన తర్వాత మనము వంకాయలు కోసి పెట్టుకున్నాం కదా, నీళ్ళలో వేసుకొని అవి వేసేయాలి. నీళ్ళలో ఉంటే మీకు అదే రంగులో చక్కగా ఉంటాయి, నల్లబడుకోకుండా. ఇప్పుడు మనము ఉల్లిపాయలు వంకాయలు కలిసేలాగా తిప్పేసుకొని మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టి మనము ఉడికేదాకా కొద్దిగా అటు ఇటు తిప్పుతూ మూత పెట్టుకుంటూ అలా చేయాలి. హైలో పెడితే అడుగంటుతుంది కదా, అందుకోసమని మనం దగ్గరే ఉండి కొంచెము మగ్గేదాకా తిప్పాలన్నమాట. వంకాయ లేతగా ఉంటే మీకు చాలా రుచిగా ఉంటుంది మీకు ఈ కూర. పెరుగు కూడా ఫ్రెష్గా తోడు పెట్టుకుని మీగడతో సహా వేసుకుంటే చాలా బాగుంటుంది. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకోండి. 1 టీ స్పూన్ కారం పడుతుంది మీకు వేసుకొని, 1 కప్పు పెరుగు మీగడతో సహా తీసుకొని ఫ్రెష్గా ఉన్నది వేసేయండి. ఇంకా కొంచెం వేసుకోవచ్చు కావాలంటే, సరిపోతుందిలే అని నేను 1 కప్పు వేసాను. ఇది వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది మీకు. ఈ వంకాయ కూర అన్నంలోకి బాగుంటుంది, వేడివేడిగా తింటే మళ్ళీ చపాతీలోకి కూడా బాగానే ఉంటుందండి. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెడీ అండి వంకాయ కూర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.